లెఫ్ట్‌కి రావాల్సినటువంటి వారు రైట్‌కి వస్తున్నారు. ఆర్మీ జవాను ఆయన అటువైపు నుంచి లెఫ్ట్‌కే వస్తున్నాడు. ఆయన దారిలో ఆయన వస్తున్నాడు. ఇటువైపు ఏమొచ్చేసి కారు ఓనర్ అయినటువంటి క్రాంతి గౌడ్, అలాగే ఆయన స్నేహితులు మరో ముగ్గురు మద్యం విపరీతంగా తాగేసి ఇష్టం వచ్చినట్లుగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆ విధంగా మనుషులు చంపుతా ఉన్నారు. అతను ఒక ఆర్మీ జవాన్. మొన్నేమొచ్చేసి రాజమహేంద్రవరంలోనేమొచ్చేసి ఇద్దరు తాగేసి ప్రియాంక అనే ఒక మెడికో విద్యార్థిని చంపేశారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి అంటే ఈ మద్యాన్ని ఈ విధంగా ప్రోత్సహించడం అనేది కూడా కరెక్ట్ కాదు. లేదంటే చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. చట్టాలు ఉన్నాయి కానీ అమలు అవ్వడంలోనే ఇక్కడ చాలా వరకు జాప్యం. ఇలాగ అరెస్ట్ అవుతున్నారు, అలాగే బెయిల్ మీద వచ్చేస్తున్నారు. ఇలా తాగేసి యాక్సిడెంట్లు చేస్తున్నటువంటి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. మరి ఇప్పుడు ఇలా చేయకపోతే భయం ఎక్కడొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆ జవాన్ యొక్క జీవితం పోయింది, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ప్రియాంకని ఎంత దారుణంగా చంపారు? ఇదంతా ప్రధాన కారణం ఏంటి? మద్యం. మద్యం పూర్తిగా నిషేధమైనా విధించాలి. మద్య నిషేధం చేయకపోతే దానికి తగినట్లుగా శిక్షలు అయితే అమలు అవ్వాలి. మన దేశంలో ఈ విషయంలో చాలా పెద్ద పొరపాట్లే జరుగుతున్నాయి. మద్యం నిషేధం విధించినా కూడా ప్రజలు ఒప్పుకోరు. మనం ఈరోజు ప్రజలే దీని గురించి పెద్దగా మాట్లాడేస్తుంటారు, నీతి వాక్యాలు చెప్పేస్తుంటారు. కానీ అదే మద్యం నిషేధిస్తే ప్రభుత్వాలకి ఆదాయం పడిపోవడం తర్వాత సంగతి. చాలామంది విచ్చలవిడిగా ఒక సైకోలుగా తయారైపోయి డ్రగ్స్కి కూడా అలవాటు పడిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆదాయం కోసమనే కాదు, ఈ వైపు చూస్తే మొన్న ఒకసారి తెలంగాణలో ఒక 5-6 సంవత్సరాల క్రితం కళ్ళు బ్యాన్ చేశారని చెప్పి మొత్తం చాలామంది, ఒక 16 మంది ఎంతమంది మహిళలే చనిపోయారు. మరి ఇక్కడ మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు అమలు అవ్వాలి అంటే ప్రజల సహకారం ఉండాలి. ఇక్కడ ప్రజలు మాత్రం మొదట ఒప్పుకోరు. ఇదే ప్రజలు మద్యపాన నిషేధం చేయాలంటారు. అదే ప్రజలు ముఖ్యంగా తాగినటువంటి వారు మద్యపాన నిషేధం చేస్తే దేనికి అలవాటు అవుతారో కూడా తెలియదు. ఆ సారాయి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో విపరీతంగా సారాన్ని తయారు చేసి ఇక ఆ ప్రజల్ని ఆ మత్తులో జోగేలా చేస్తారు. ఏమైనా సరే ఈ మద్యానికి మాత్రం దూరం కాలేరు. కాబట్టి చట్టాలను మార్చాలి, ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. వాళ్ళు ఆ రోజు మాత్రమే భయపడ్డము ఈరోజు ఎంతమంది చావుకు కారణమవుతున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, ఈరోజు నార్సింగ్లో జరిగినటువంటి సంఘటన, రాజమహేంద్రవరంలో జరిగినటువంటి సంఘటన మాత్రమే కాదు, దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎన్నున్నాయి. రోజుకి మద్యం మత్తు వల్ల జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల వల్ల ఎంతమంది చనిపోతున్నారు. ఒక కుటుంబం ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందంటే 2 కుటుంబాలు రోడ్డును పడినట్టు. ఈరోజు ఆ క్రాంతి గౌడు అనే వ్యక్తి యొక్క ఫ్యామిలీ కూడా సఫర్ అవుద్ది కదా. అలాగే అందులో ఇరుక్కున్నటువంటి మిగతా ముగ్గురు యొక్క కుటుంబాలు కూడా సఫర్ అవుతాయి కదా. కుటుంబాలు ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూకి లేకపోతే కోర్టుల చుట్టూ తిరగాలంటే ఎంత నరకమో ఆ ప్రాక్టికల్గా అనుభవించేటటువంటి వారికి తెలుస్తుంది. కానీ మనలో మాత్రం మార్పు రావడం లేదు. దానికి ఇంకా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావడం కాదు, ఆ ఉన్నటువంటి చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయాలి.